Good morning, sir. All of you, good morning, sit down. Thank you, sir. Page number 108 తీయండి. Sir, ఎప్పుడు ఇది చదువునే సబ్జెక్ట్ లో ఏం సార్? సాయిరామ్. ఇది ఎప్పుడు జనరల్ సైన్స్ క్వశ్చన్స్ ఏమన్నా చదువుకున్నాం సార్? మీ ముచ్చట నేను ఎందుకు కాదంటానరా? సరే అడగండి. సార్ ఏనుగుని ఫ్రిడ్జ్లో ఎట్లా సార్ పెట్టేది? నాకు తెలియదురా. ఏనుగుని పెట్టడం ఏనుగు ఫ్రిడ్జ్ లో పెట్టడం ఏంద్రా? ఫ్రిడ్జ్ వాకులు తీసేది సార్, దాన్ని లోపలికి పెట్టేది సార్, దాన్ని వాకులు అట్లా మూసేది సార్. చుప్, ఫాల్తుగా మాట్లాడితే మూత మీద వాత పెడతా. నోరు మూసుకుని కూర్చోండి. సార్ నేను ఒకటి అడుగుతాను సార్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అడగండి రా. సార్ పన్నీని ఫ్రిడ్జ్ లో ఎలా పెట్టాలి సార్? నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనే. ఏం లేదు, ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయాలి, పన్నీని లోపలికి పెట్టాలి, డోర్ మూయాలి. రాంగ్ సార్. ఇది ఏనుగు ఫ్రిడ్జ్ లో ఉండదు కదా సార్, పన్నీని ఎట్లు పెడతాం సార్? చదువుకోండి ఫస్ట్. ఇది ఏనుగుని బయటికి తీసి పన్నీని లోపల పెట్టి ఈ ఫ్రిడ్జ్ డోర్ మూసేసేది. ఓరి నీ అమ్మ, నువ్వు లేరా యువరాజ్? నువ్వన్న పందిరి అది కాకుండా నువ్వన్న పందిరి ఏనుగు కాకుండా ఏదో మంచి క్వశ్చన్ అడుగురా. సార్ ఈ సింహం బర్త్డే పార్టీకి అన్ని జంతువుల్ని పిలిచింది, కానీ ఒకే ఒక్క జంతువు రాలేదు. అది ఏ జంతువు సార్? సింహం. సింహం బర్త్డే పార్టీకి సింహమే రాకపోతే బర్త్డే పార్టీ ఎట్లా జరుగుతుంది సార్? ఏదో నాకు తెలియదు, నువ్వే చెప్పరా. పంది సార్. అదే అదే ఎలా అని చెప్తావురా నువ్వు? ఎందుకంటే పంది ఇంకా ఫ్రిడ్జ్ లోనే ఉంటుంది కదా సార్. ఓరి నీ అమ్మ, మీరు అందరు జంతువు గురించి మాట్లాడు కదా. జంతువులు ఏమైనా పెంచుకోవడం ఉందా లేదా? ఉంది సార్. నేను క్యాట్ పెంచుకుంటున్నాను సార్. నేను కూడా క్యాటే సార్. నేను కూడా క్యాటే సార్. ఏంది అందరూ క్యాట్ అంటే దీని వెంట ఏదో ఒక రహస్యం ఉంది సార్. ఏం లేదు సార్, రాత్రి పూట అమ్మోళ్ళు అందరూ పనుకుంటారు కదా సార్, అప్పుడు కిచెన్ రూమ్ లోకి వచ్చి పాలు తాగిపోతాం సార్. ఇది పిల్లి మీద నిందలు వేసి ఇది పిల్లి అమ్మ పిల్లిని తిడతారు సార్, అంతే సార్. అట్లా తప్పు రాది సార్. మీరు ఇది టీవీ పనిచేయకపోతే చెప్పండి సార్. ఇప్పుడు మీరు రిమోట్ పనిచేయకపోతే రిమోట్ని వెనకాల తిప్పి కొడతారా లేదా? కొడతాం. మళ్ళీ బ్యాటరీ తప్పు చేస్తే రిమోట్ని ఎందుకు కొడతారు సార్? ఓరి నీ పిల్లలు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మీరు నన్ను అడిగారు కదా, స్కూల్కి అందరు పిల్లలు వస్తారు, ఒక ముగ్గురు తప్ప. ఎవరు సార్? పిల్లలు అందరూ వస్తారు. అందరూ వస్తారు కదా సార్. అందరిలో ముగ్గురు ఎవరు సార్? నలుగురు ఎవరు సార్? ముగ్గురు మీరేరా ముగ్గురు.